నల్గొండ జిల్లాలో వెలిసిన సాంకేతిక వైభవంగా పేరుగాంచినటువంటి ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం వైశిష్ట్యం గురించి తెలియజేస్తారా? అవునమ్మా, నిజంగా చాలా విశిష్టమైన ఆలయం. ఎందువల్ల అంటే ఎవరైనా మనం ఒక్కసారి ఛాయా సోమేశ్వరుని యొక్క దివ్య దర్శనం చేసుకుంటామో మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే నల్గొండ ప్రాంతంలో కూడా కొన్ని విశిష్టమైన ఆలయాలు ఉన్నాయమ్మా. ఎందుకంటే అక్కడ కొన్ని ప్రాంతాలపై పరిశోధన చేసినప్పుడు ఛాయా సోమేశ్వరుడు అనేటువంటిది ఒక సాంకేతికమైనటువంటి అద్భుతం. మనం హంపి ఆలయంలో ఎలా అయితే మనకు రివర్స్గా ఒక ఇమేజ్ అనేటువంటిది కనిపిస్తుందో, ఇక్కడ కూడా ఆ అద్భుతం ఏమిటో మనకు తెలియదు, కానీ సూర్యుడు ఏ దిశలో ఉండనియండి, ఎలా ఉండనియండి, స్వామివారి మీద మాత్రం ఒక ఛాయ అనేటువంటిది పడుతుంది నిరంతరం. ఛాయతో కూడి ఉన్న సోమేశ్వరుడు కాబట్టి, చంద్రప్రతిష్ఠితమైనటువంటి ఆ శివలింగం కాబట్టి, శివస్వరూపం కాబట్టి ఛాయా సోమేశ్వరుడు. అలాగే ఇక్కడ మనం వేదాంత స్వరూపంగా మనం అర్థం చేసుకోవాలి అంటే ఛాయ శివుడు, ఈ రెండు అంటే బింబము ప్రతిబింబంగా మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు బింబము, మనమంతా ప్రతిబింబాలము కాబట్టి బింబ ప్రతిబింబ దర్శనం అని మనకు అద్వైత సంప్రదాయంలో కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక పరంపర ఉంది. కాబట్టి ఛాయా సోమేశ్వరుడు అంటే నిజంగా చెప్పాలి అంటే ఆ పరబ్రహ్మ దర్శనం చేసుకోవడమే. కాబట్టి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ ఛాయా సోమేశ్వరుని యొక్క దివ్య దర్శనం చేసుకోండి. అలాగే అక్కడ మహావిష్ణువు అలాగే సూర్యుని యొక్క ఆలయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా శిల్ప సంపద కూడా అత్యద్భుతంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పురాతన ఆలయాన్ని దర్శించుకొని అక్కడ ఉన్నటువంటి ఆ మూర్తుల యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని పొందాలి అని ఆకాంక్షిస్తూ ఛాయా సోమేశ్వరుడు సాంకేతికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా నిజంగా ఒక అత్యద్భుతం అని మరీ మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను.